जय बोलो गणेश महाराज की जय। 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 ఇక్కడ గత 9 ఏళ్లుగా వినాయక చవితి వినాయక చవితి ప్రతి సంవత్సరం 9 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఫ్యామిలీస్ అంతా మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం 10 కిలోల లడ్డు వేలంపాట ఊరేగింపు అప్పుడే జరుగుతుందండి. ఊరేగింపులో డీజే పలకలు తీన్మారు వేషాలతో బాగానే తీసుకెళ్తారండి. అన్నదానం 3వ తారీఖు అండి. లడ్డు వేలంపాట ఏమో ఊరేగింపు 5వ తారీఖు. ఇక్కడ చుట్టుపక్కల ఫ్యామిలీస్ అంతా మాకు బాగానే సపోర్ట్ చేస్తారండి. ప్రతి సంవత్సరం పిల్లలతో సహా అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. చాలా చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల జనాలంతా. విగ్రహం దాత గత 3 ఏళ్ళుగా చక్రాల కళ్యాణ్ గారండి. అన్నదానానికి కె సంపత్ గారు, సంతోష్ గారు బియ్యం అందరూ ఇస్తారండి. జనాలంతా ఇక్కడ కుర్రోళ్ళంతా మిగిలినవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి తోచిన తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట అన్నదానము ఊరేగింపు అన్నీ బాగా చేస్తూ ఉంటాము. జనాలందరూ మాకు సహకరిస్తూ ఉంటారు. जय बोलो गणेश महाराज की जय। 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 సాయి గణపతి మహోత్సవ కమిటీ 2వ వార్షికోత్సవం జరుగుతున్నామండి. లడ్డు వేలంపాట వచ్చి శుక్రవారం 5వ తారీఖు అండి. అన్నదానము అదే రోజు శనివారం నిమజ్జన కార్యక్రమం అండి. అన్నదానం 2,000 మందికి చేస్తున్నాం సార్. ఊరేగింపు రోజు డీజే అడిగాము, పోలీసు వారు పర్మిషన్ చూస్తామన్నారు. అది కోలాటం పెట్టామండి. సాయి గణపతి మహోత్సవ కమిటీ 2వ వార్షికోత్సవం జరుగుతున్నామండి. లడ్డు వేలంపాట వచ్చి శుక్రవారం 5వ తారీఖు అండి. అన్నదానము అదే రోజు శనివారం నిమజ్జన కార్యక్రమం అండి. అన్నదానం 2,000 మందికి చేస్తున్నాం సార్. ఊరేగింపు రోజు డీజే అడిగాము, పోలీసు వారు పర్మిషన్ చూస్తామన్నారు. అది కోలాటం పెట్టామండి. गणेश महाराज के जय। बोलो गणेश महाराज के जय। बोलो गणेश महाराज के शंकर के మా అసోసియేషన్ గజానన అసోసియేషన్ మేము ఈ సంవత్సరం పిల్లలందరూ కలిసి ఘనంగా చేస్తున్నాం గణేశోత్సవాలు అనేవి. ప్రతి సంవత్సరం ఘనంగా చేసేవాళ్ళం, కానీ ఈసారి ఏంటంటే పిల్లల వరకు సపరేట్గా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి శ్రీ గజానన్ అసోసియేషన్ అని చెప్పి పెట్టుకొని దానిలో మేమందరం పాల్గొంటున్నాం. మా పందిరి అడ్రస్ వచ్చేసి టీచర్స్ కాలనీ 3వ లైన్, ముచ్చాలంపాడు, విజయవాడ. సో ఈ ఆదివారం అన్నదానం ఉంది, అంటే 31 అనగా ఆ రోజే సాయంత్రం కూడా నిమజ్జనం కూడా కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపులో మేము తీన్మార్ కానీ ఇంకా డీజే కానీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ ఇచ్చేసి మా కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే అన్నదానంకి ఒక 200 మంది వరకు మేము అనుకుంటున్నాం. సో అందరూ ఇచ్చేసి మా అన్నదానాన్ని కూడా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం. ఊరేగింపు సాయంత్రం
6 మొదలవుతుందండి. 9-10 వరకు పెట్టుకుంటున్నాం. మేము పోలీస్ వారికి అందరికీ పర్మిషన్ కూడా అప్లై చేసాం. సో అందరూ సహకరిస్తామని చెప్పారు. సో అందరికీ పోలీస్ కమిషనర్ వారికి, మున్సిపాలిటీ వారికి, ఇంకా గవర్నమెంట్ వారికి చాలామంది ఏపీలు వస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఇంకా చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ సపోర్టివ్గా ఉన్న మా కాలనీ వాసులు, మా రోడ్డు వాసులకి అందరికీ ధన్యవాదాలు. సో అందరూ మా గజన అసోసియేషన్కి సహకరించినందుకు ధన్యవాదాలు. లడ్డు మేము 5 కేజీలు ఉన్నాయండి. 2 దాతలు ఇచ్చారు. సో అది కూడా వేలంపాట వేద్దామని అనుకుంటున్నాం. కానీ అది కూడా సాయంత్రం ఊరేగింపు రోజు మేము మీకు చెప్తామండి. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय।